విషయం రైతు కుటుంబం నుంచి వచ్చినమని చెప్పుకుంటున్న ఈ తెలంగాణని పరిపాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎప్పుడు చూసినా మాది రైతు ప్రభుత్వం అంటున్నారు. మరి రైతు ప్రభుత్వం వచ్చిన ఈ కాంగ్రెస్ లో ఇవాళ వెలుగులోకి రాని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ సురేందర్ రెడ్డి గారు ఉత్తరం పెట్టారు, ఏవో ఆఫీస్ కాడికి పోయారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆఖరికి పాల్గొక పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అట్లా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. మేము చాలా సందర్భాలలో ఇట్లా చచ్చిపోయిన రైతుల ఆత్మహత్యల గురించి దృష్టిని తీసుకొస్తే మీరు ఏమైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఆ లిస్టులు కూడా ఇచ్చినాం. దానికి సంబంధించి ఆ కుటుంబాలను ఆదుకున్నది లేదు, దానికి సంబంధించిన వివరాలను సేకరించింది లేదు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసింది కూడా లేదు. ఈ రోజు ఎంతసేపు అధికార యావతోని పబ్బం గడుపుకోవడానికి ఎప్పటికప్పుడు కాలక్షేపం చేస్తూ కాలయాపన చేసే మాటలే తప్ప రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ మేము ఇచ్చిన హామీని మాటను నిలబెట్టుకుందామనే ప్రయత్నం ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పాలకులు కానీ చేయట్లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది అని అంటే ఒకవైపు ఏమో లంకెల బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే చెప్తారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని అంటారు. ఇటు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మామూలు వేరు సందర్భాలలో జరుగుతుంది. ఇవన్నీ సహజంగా ప్రకృతి పరంగా జరిగేటివే. వీటన్నింటినీ ముందుగా అంచనా వేసి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి కానీ రైతాంగానికి కానీ నష్టం వాటిల్లకుండా ఇబ్బందులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది నాయకత్వానికి, పరిపాలకులకి, ప్రభుత్వానికి. వీటిని విస్మరించి ఎంతసేపు మామూలుగా గత ప్రభుత్వం అని ఇంకెన్ని రోజులు తిట్టుకుంటే గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ పోతారు. గత ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయో లేవో ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, ప్రజలు మీకు పాలించే అవకాశం ఇచ్చారు, ప్రజలు మీకు ఆల్రెడీ అధికారం ఒప్పచెప్పారు. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో చెప్పిన మాట తూచా తప్పకుండా చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇంతకుముందు మామూలుగా ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి, ఇంతకుముందు ఆ ప్రభుత్వం వల్లనే ఇది జరిగింది కాబట్టి అని అంటే తెలంగాణ ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరిగిందా లేదా అనేది ఇవాళ 10 ఏళ్ల రచ్చబండ మీద కచేరీ పెడదాం, రైతులే చెప్తారు ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది, ఏ ప్రభుత్వంలో లాభం అయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 9 నెలల కాలంలో మేలు జరుగుతుందా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా అనేది రైతులే స్వచ్ఛందంగా. ఏమున్నా ఇంకా 4 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 4 సంవత్సరాలలో రైతాంగానికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏదో మామూలుగా చావుని ఈజీగా తీసుకొని అదేదో కారణం అని చెప్పేసి దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆ కుటుంబాన్ని ఆదుకుందాము, ఇటువంటి పునరావృతం కాకుండా చూద్దాము అనే ఒక ఆలోచన అక్కడ స్థానికంగా ఉండే నాయకత్వానికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర నాయకత్వానికి లేదు. ఇది దురదృష్టకరం. రైతాంగాన్ని కాపాడటానికి ఆలోచన చేయండి. ఇవాళ రుణమాఫీ కాని వాళ్ళకి నిర్దిష్టమైన హామీ ఇవ్వండి. 15 ఆగస్టుకు చేస్తాము, 3 విడతలుగా చేస్తామని చెప్పి అయిపోయిందనే చెప్పుకుంటూ వచ్చారు కదా నిన్న మొన్నటి వరకు. ఇంకా కానోళ్ళు ఉన్నారని ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళకు ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వండి. ఏంది ఆధార్ కార్డుతోని సంబంధం ఏంది? అసలు ఆధార్ కార్డుతో పాస్బుక్లు పెట్టుకొని పాస్బుక్ల ఆధారంగా అక్కడ ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని ఆధారంగా చేసుకొని లోన్లు ఇచ్చారు. దాని ప్రకారం రుణమాఫీ చేయండి. ఆ తర్వాత నిర్దిష్టమైన మీ నిబంధనలు ఏదో పెట్టండి, దీనికి అనుగుణంగానే మేము లోన్లు ఇస్తాం, దీనికి అనుగుణంగానే మాఫీ చేస్తామని. అయ్యాల హామీలు ఇచ్చేటప్పుడేమో 4 సంవత్సరాలకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అని ఒక డేట్ పెడతారు. మీరు ఇప్పుడే పోయి తెచ్చుకోకుండా అని అంటారు. తెచ్చుకోని వాళ్ళు ఏదన్నా నష్టపోతామేమనే ఉద్దేశంతో ఉరుకులు పరుగుల మీద పోయి మీరు బ్యాంకులో లోన్ తెచ్చుకోమంటే తెచ్చుకున్నారు. మీరు ఇచ్చిన డేట్ కూడా డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది. మేము ఇప్పుడిప్పుడే వచ్చినాం కదా, అప్పుడే ఎట్లయితుందా అని అన్నారు. ఆగస్టు 15 అన్నారు. ఇప్పటి వరకు కూడా చెయ్యకుండా మామూలుగా చేతులు దులుపుకునే ప్రయత్నంలో టెక్నికల్ ఈ సాంకేతిక కారణాలు ఎన్నో చూపిస్తారు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం గురించి ఆలోచించండి. మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు, దానికి అనుగుణంగా ఈరోజు